ఎక్కడో అడవిలోకి తీసుకెళ్తుంది ఇది. भैया इधर रिसर्च जाने के रास्ते है. किस साल से आया है तू? अभी आया. अभी? हाँ. अब किससे आया? अब किस से? ఆకాశంలో కొయ్య వస్తున్నాం మనం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మ్యాజిక్ గాడ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ పోఖ్రా. ప్రెసెంట్ అయితే నేపాల్లో ఉన్న పోఖ్రా సిటీలో అయితే ఉన్నాము. సో మొన్న వచ్చినాం అనమాట పోఖ్రాకి. నిన్న ఏం వీడియో రికార్డ్ చేయలేదు. సో నిన్న డే అయితే స్కిప్ చేసేసినాం. ఈ రోజు వనపర్తి టు నేపాల్ రైల్లో ఈ రోజు డే 15 అనమాట. ఈ రోజు ఫిబ్రవరి 26 అనమాట. ఈ రోజు శివరాత్రి అనమాట. అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే పోఖ్రాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి పోఖ్రాలో. కానీ మనం అయితే అన్ని స్కిప్ చేసేస్తున్నాం. మన దగ్గర అంత బడ్జెట్ లేదు, అవుట్ ఆఫ్ బడ్జెట్ అయితే వెళ్ళిపోతుంది. 14 కిలోమీటర్లో శివుంది అయితే స్టాచ్యూ ఉంది, అక్కడ టెంపుల్ కూడా ఉంది అనమాట. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట. మనం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 14 కిలోమీటర్స్ అయితే ఉంది. తాపు రిసార్ట్ అండ్ రెస్టారెంట్ అనే ఒకటి అయితే ఉంటది అనమాట. అక్కడ నుంచి వ్యూ చూస్తే మాత్రం అదిరిపోద్ది. పోఖ్రా సిటీ మొత్తం కనిపిస్తుంది. అక్కడ కొన్ని ఫొటోస్ దిగితే మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. ఇక్కడ చెప్పడం కాదు, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే మన ఛానల్కి కొంచెం మోటివేషన్గా ఉంటుంది అండ్ మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫుల్ ఆఫ్ రోడ్ ఉంది ఇక్కడ కానీ ఎక్స్పల్స్ కానీ లేదంటే KTM 390 అండ్ హిమాలయన్ ఏదైనా అడ్వెంచర్ బైక్ ఉంటే మాత్రం రఫ్ అడిగచ్చు అయితే మాత్రం. హప్పీలు ఉన్నప్పుడు అయితే తనలాడుతుంది మన బైక్. ఇది ఎక్కడెక్కడో తీసుకెళ్తుంది గూగుల్ మ్యాప్స్. మొన్నట్లనే నాగ్పూర్ గోడకి అని చెప్పింది, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తుందో తెలియదు. సో మంచి మంచి లొకేషన్ అండ్ ఎవరు చూపించని లొకేషన్స్ ఉంటాయి కదా, అవి చూపించడానికి ట్రై చేస్తాను అనమాట నేను మ్యాక్స్ టు మ్యాక్స్. ఇంకమ్మా ఇక్కడ తీసుకొని దుంకిపిస్ అయ్యింది పైన. గూగుల్ తల్లి ఎక్కడ తీసుకుపోతున్నావే నన్ను. 600 మీటర్స్ టర్న్ రైట్ అంట. ఏంటి ఈ కరెక్ట్ రోడ్ 600 మీటర్సే పెట్టుకుంటారా వీళ్ళు? ఎక్కడో అడవిలోకి తీసుకెళ్తుంది ఇది. ఫుల్ ఆఫ్ రోడ్ ఉందిగా. ఇంకమ్మా ఎవడు లేడురా ఈ रूट लो. भैया इधर रिसर्च जाने के रास्ते है, एक रिसर्ट है ना इधर ऊपर. तापू तापू जाएगा. हाँ मतलब पूरा जंगल जंगल छोटा छोटा रोड से है ना, उसलिए जाएगा ना. हाँ అమ్మయ్యా వీలైతే కన్ఫర్మేషన్ చేసిరు. ఎట్లా అవుతారు రా ఇంత చిన్న చిన్న రోడ్లలో. అరే ఎందుకు రాయి పట్టుకొని లావడం నా మీద వేసావు. నాతో పాటు ఎవరైనా రావాలని ఇంట్రెస్ట్ ఉంటే కింద మెసేజ్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. గూగుల్ తల్లి నీకు ఎట్లా తెలుసా ఈ రూట్లు ఇవన్నీ? అమ్మ అక్కడొకటి కూడా ఉంది, ఇంకా దీనికన్నా పెద్దగా ఉంది ఆ గుట్ట. ఆ గుట్ట పైన టవర్లు ఇండ్లు. అరే అటు చూసుకుంటూ పోతే ఎటో పోతా నేను. అరే వీళ్ళు కొడుకులు రాళ్ళు ఇవన్నీ చేతిలో పట్టుకున్నారు ఏంద్రా. हाँ मेरा नाम महेश. महेश महेश. हाँ इंडिया हैदराबाद. हाँ इंडिया का क्या पैसा क्या होना इंडिया में छोड़ना. चोर बाजार इंडिया में. हाँ रहता. 1000 की किस सामान मिलता है? कौन सा सामान होना आपको? स्मार्ट वॉच, आईफोन. अच्छा अच्छा. अरे रील्स यूट्यूब में देखता. हाँ. इंस्टाग्राम में तुम देखता ना. अच्छा अच्छा मिलेगा. हाँ मिलेगा. ले देगा हमला. हाँ हाँ ले देगा. हाँ. किस साल से आया है तू? अभी आया. अभी? हाँ. अब किससे जाया? अब किस से जाएगा? किधर जा रहा? इंडिया. कल जाएगा. इंडिया कब जाएगा? हाँ. मैं अभी मुक्तिनाथ जाएगा कल. हाँ. काठमांडू जाएगा. हाँ. काठमांडू से इंडिया जाएगा. 5 दिन हो जाएगा. बाय.
ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఒకవేళ మీరు రావాలనుకుంటే ఇగో తాపు రెస్ట్ అండ్ కాటేజ్ అని కొడితే గూగుల్ మ్యాప్స్లో చక్కగా అయితే ఇక్కడికైతే తీసుకొస్తుంది. ఎంట్రీ ఫీజు ఎంత ఉండదు అనేది మీకు అయితే అప్డేట్ చేస్తా. పైనకి వెళ్ళి మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాం, ఇంకా పైనకి వెళ్దాం. చెప్పినా కదా ఎంట్రీ ఫీజు ఉంటుందని. పైనకి వెళ్ళడానికి మనకైతే 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసిన అనమాట. ఇక్కడే ఇగో టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. తాపు రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఫుడ్ అయితే తినేసినాం ఇప్పుడే. ఫుడ్ కాస్ట్ వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పిన అనమాట. సో అది తప్ప మిగతాది ఏం తినబుద్ధి కావట్లేదు. చూస్తున్నారు కదా మొత్తం ఫాగీ వెదర్ ఎట్లా కమ్ముకుందో పోఖ్రా సిటీని మొత్తము. ఈ ఫాగ్ లేకపోతే ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది ఈ సిటీ మొత్తము. ఇక్కడ నిలబడితే మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మొత్తం పోఖ్రా సిటీ అయితే కనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్లో మొత్తం. దీని పేరు వచ్చేసి ట్రెజర్ హ్యాండ్ అంట. ఇదేమో ట్రెజర్ హ్యాండ్, అదేమో స్కై హ్యాండ్ అంట. ఇప్పుడు రెండు పైకి ఎక్కి మీకు అయితే వ్యూ చూపిస్తా. టికెట్ వచ్చేసి దీనికేమో 100 రూపాయలు, దానికేమో 300 అంట. సో ఇప్పుడు నేను ఏ అమౌంట్ చెప్పినా సరే కానీ మీకు అది మొత్తం నేపాలీ కరెన్సీ అనమాట. నేను చెప్పిన కరెన్సీని డివైడెడ్ బై 1.6 చేస్తే మన ఇండియన్ కరెన్సీ అయితే వస్తుంది అనమాట. భలే ఉంది కదా లొకేషన్ ఇక్కడ నుంచి అయితే మాత్రం. ట్రెజర్ హ్యాండ్ అనమాట. దీనికి కాస్ట్ వచ్చేసి 100 రూపాయలు అయితే తీసుకున్నారు నేపాలీ కరెన్సీలో. అది వచ్చేసి స్కై హ్యాండ్ అనమాట, దానికేమో 300. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా భలే ఉంటుంది వ్యూ అయితే మాత్రం. ఇప్పటికైనా ఏం పర్లేదు, బాగానే ఉంది. ఈ టైంలో వచ్చినా కూడా భలే కనిపిస్తుంది. కాకపోతే ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంత క్లియర్గా వ్యూ ఉండదు, మొత్తం ఫాగ్ తోటి అయితే కమ్మి ఉంటుంది సిటీ మొత్తం. ట్రెజర్ హ్యాండ్ అయితే కంప్లీట్ చేసేసినాం. స్కై హ్యాండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇది ఎక్కితే మొన్నోడిగో ఈ స్టీరింగ్ ఉంది కదా, అది అమ్మ టాటా స్టీరింగ్, టాటా బండి పెట్టిన స్టీరింగ్. ఈ స్టీరింగ్ తిప్పితే ఇక్కడ ఉంది కదా ఈ హ్యాండ్ అనేది అక్కడైతే రొటేట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం అక్కడైతే వెళ్తాము. అండ్ ఇక్కడ నుంచి చూడండి లొకేషన్ భలే ఉంది. ఇద్దరు క్యా హై ఓ సరన్కోట్ రాజస్థాన్. ఉదర్ కో టెంపుల్ ఏ క్యా. సో బెల్ట్ అయితే ఫిగిస్తున్నాడు, సేఫ్టీ బెల్ట్ అయితే. ఏ రైతానా బెటర్ డైరెక్ట్ అచ్చా, డైరెక్ట్ పోయి ఎక్కమంటుండు డైరెక్ట్. సో గాయ కనిపించింది అయితే. సో ఇప్పుడైతే అది తిప్పుతాడు. సో ఇప్పుడు అదైతే తిప్పుతాడనమాట. తిప్పితే మనం అక్కడైతే పోతాము. ఖాళీ దొబ్బేసిండు, దొబ్బి ఆడొక స్టీరింగ్ ఉంది. వాము లైట్గా భయం అవుతుంది. దీని మీద నిలబడద్దంట, ఓన్లీ కూర్చోవాలంట. నిల్చుంటే కింద పడతాం. సో అందుకని కూర్చొని బెల్ట్ కట్టేసాను అనమాట. బై ఛాన్స్ కింద పడ్డా కూడా దీనికైతే ఇక్కడే ట్యాగ్ అయ్యి ఉంటాము. సో ఇది వ్యూ. ఎంతసేపు పెడతాడో, ఒక 5 నిమిషాలు పెడతాడో నాకు తెలిసి. మొత్తం గాలిలో ఉన్నాం ఇప్పుడు. ఓన్లీ ఇది ఉంది కదా, దీనిపైననే మనం అయితే దీనిపైన మాత్రమే కూర్చున్నాం అనమాట. సో మొత్తం వెయిట్ మొత్తం దీనిపైననే ఉంది మనది. వెనకాల మొత్తం పోఖ్రా సిటీ అయితే కనిపిస్తుంది వెనకాల మొత్తం. ట్రైపాడ్ తెచ్చుకుందాం అనుకున్నా, మర్చిపోయినా. ఫోటో ఎట్లా తీస్తాడు ఇప్పుడు? నన్ను ఫోటో తీయాలి ఇప్పుడు. రిటర్న్ అయితే తీసుకోబోతున్నాడు. అయిపోయింది మన వ్యూ, అయిపోయింది పోఖ్రా సిటీ వ్యూ. అయిపోయింది మన రైడ్. సో గైస్ 2 యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేసినాం. ఇప్పుడైతే అమౌంట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. శివ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా టైం 4 అవుతుంది. 5 o'clock కల్లా అక్కడైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి కింద అయితే స్వింగ్ అయితే ఉంది, అదే ఉయ్యాలన్నమాట.
తబు స్వింగ్ అంట ఇది. పర్ పర్సన్ అయితే 150 రూపీస్ అంట. సో సింగిల్ డబల్ వెళ్తే మాత్రం 250 రూపీస్. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అక్కడ ఊపుతున్నాడు చూడండి. అన్న భయపడుతున్నాడు, బంద్ చేయ అంటున్నాడు, స్లోగా తిప్పు అంటున్నాడు, ఆపే అంటున్నాడు. మొన్నడైతే వినట్లేదు, వాడిని ఇష్టం వచ్చినట్టు ఊపి పడేస్తున్నాడు. ఉయ్యాల అయితే ఎక్కిచ్చేసింది మనోడు. అనిల్ ఛత్రి. సో మనోడైతే ఎప్పటి నుంచో ఉన్నాడు అనమాట, ఫేమస్ ఇక్కడ. ఫేమస్ అయినా ఇంకా ఇక్కడ స్కై అదేమంటారు స్కై వాల్కి ఉండేది, తీసేసిరు అనమాట. మనోడు సేఫ్టీ బెల్ట్ లేకుండా ఎక్కుతాడనమాట. సో ఇప్పుడైతే మనం స్వింగ్లోకి ఎక్కినాము. మనని ఇంకా ఇప్పుడు ఊపేస్తాడనమాట. ఊపేస్తా అని అంటాడు ఇప్పుడు. సో మనకి ఫోన్ అయితే మనకి ఇచ్చేస్తాను, నేను గోప్రో తోటి వీడియో షూట్ చేస్తా. భయ్యా వీడియో ఆర్ ఫోటోస్ అప్ కిచ్చానా? భలే ఉంది ఇది మాత్రం. ఓ ఒకటేసారి మొత్తం ఆకాశంలో కొయ్యొస్తున్నాం మనం. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నా. నేను శివుని టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా డైరెక్ట్. ఇంకా అక్కడికే. మా చలి మాత్రం గట్టిగా ఉంది ఇక్కడ. నేనేమో ఒక టీ షర్ట్ వేసుకుని వచ్చిన, అప్పుడేమో ఎండ కొట్టింది. ఆల్మోస్ట్ వచ్చేసినాం. జస్ట్ 1.3 కిలోమీటర్స్ అవుతుంది. ఇక వీళ్ళందరూ అక్కడి నుంచే వస్తున్నారు. చలి మాత్రం ఇరగదీస్తుంది. టైం 5:45 అవుతుంది కదా. 6:30 లోపు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. 7 అయిందంటే సచ్చ గుర్రే. చలి పెరిగిపోతుంటది. చుట్టుపక్కల చూడండి, అక్కడైతే మొత్తం మంచిగా కురుస్తుంది. మొత్తం ఫాగ్ తోటి కమ్ముకోయింది. చేతులు అసలుకి స్పర్శ తెలుస్తలేదు. వీళ్ళు చూడండి ఎన్ని స్వెటర్లు వేసుకొని వెళ్తున్నారు. నేనైతే టీ షర్ట్ వేసుకొని పోతున్నా. నేను పార్కింగ్ ఇక్కడనే పెట్టాలి. 5:56కి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి. చలి మాత్రం గట్టిగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తుంది చూడండి టెంపుల్ దగ్గర నుంచి. మొత్తం ఫుల్ ఫాగ్ అయితే ఫామ్ అయిపోయింది. మనం అక్కడికి వెళ్ళాలి. మన హోటల్ అక్కడ ఉంది. ఇదంతా తిరిగి వచ్చినాము. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి మనం హోటల్లో. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉంది. అర్ధగంట చూపిస్తుంది. సో ఎంతో కష్టం మీద మనమైతే ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం శివ టెంపుల్ దగ్గరికి అయితే. బా ఎంత మంచిగా ఉంది. లైటింగ్ సెటప్ భలే వేసాను అంత. సో ఇదే మెయిన్ స్టాచ్యూ అన్నమాట శివాది. కింద టెంపుల్ ఉంది. ఇక్కడ దాకా చెప్పులు వేసుకొని వస్తున్నారు అందరూ. టెంపుల్ ఎక్కడ ఉంది? టెంపుల్ దగ్గర దర్శనం అయితే అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే బయలుదేరిపోతున్నాను నేను. ఇప్పటికి టైం అయితే అవుతుంది తెలుసా, 6:24 అయితే అవుతుంది టైము. మనం 7:30 కల్లా రూమ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే చుక్కలు కనిపిస్తాయి. టెంపరేచర్ 16 ఉంది. టైం 6:52 అవుతుంది. మనం 7:30 లోపు రీచ్ అయిపోతాం అక్కడికి. అన్నారు కదా 6:37 ఇండియా టైము, 6:52 నేపాల్ టైం అనమాట. మనకు దీనికి 14 నిమిషాలు అయితే డిఫరెన్స్ ఉంటుంది. थोड़ा सा लाइट तो चाहिए. तुम मारेगा? नहीं अभी नहीं, 5 मिनट लगेगा अभी. निकाल तो खाइए डायरेक्ट का ना, डायरेक्ट खाइए है वो निकल जाएगा. ओके थैंक यू सर. हाँ थैंक यू. టేస్ట్గా ఉంది, మంచిగా తీయ ఉంది, బెల్లం తిన్నట్టే ఉంది ఇది అయితే.
మన ఇండియాలో శివరాత్రికి ఎట్లా ఉపవాసం ఉంటారో నేపాల్లో కూడా సేమ్ అలాగే ఉపవాసం అయితే ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఉపవాసం విడిచిన తర్వాత అందరు కలిసి శివుని టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మంట అయితే పెడతారనమాట. మంట పెట్టిన తర్వాత సో వాళ్ళైతే చెరుకు కట్టెలు అయితే తీసుకొస్తారు. చెరుకు కట్టెలు తీసుకొచ్చి దీంట్లో కాలుస్తారనమాట. వాళ్ళ ఫాస్టింగ్ అనేది మంచిగా జరిగిందని దానికి నమ్మకానికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెరుకు కట్టెలు తీసుకెళ్ళి ఆ మంటలో పెట్టి ఇట్లా ఎక్కడైనా బండ మీద కొట్టినప్పుడు మంచి సౌండ్ వస్తే అది మంచిగా వాళ్ళ ఫాస్టింగ్ అనేది మంచిగా జరుగుతుంది, వాళ్ళకు కూడా లైఫ్లో మంచి జరుగుతుందని వాళ్ళు నమ్ముతారనమాట. సో అది మంచి కాలిన తర్వాత అది అయితే అందరు తింటారనమాట. సో నేను కూడా తిన్నాను వాళ్ళతో పాటు వెళ్ళి. సో మంచిగా అయితే అట్లా శివరాత్రి అయితే మంచి సెలబ్రేషన్ అయితే చేసినాము నేపాల్లో. అయితే మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మన సైడ్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళ సైడ్ ఇట్లా డిఫరెంట్గా అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు. శివరాత్రిని ఇలా కూడా జరుపుకుంటారని ఫస్ట్ టైం చూస్తున్నారా? సో మీకు ఎట్లా అనిపించిందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. సో నాకైతే చాలా డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట. మన ఇండియాలో ఎప్పుడైతే నేను ఇట్లా చూడలేదు. సో ఫస్ట్ టైం నేపాల్ వచ్చిన కాబట్టి అది కూడా శివరాత్రి టైంలో వచ్చిన. సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట నేపాల్లో అయితే మాత్రం. సో మీకు ఎట్లా అనిపిస్తుందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. हैदराबाद से आ रहा है दोस्त, हैदराबादी दोस्त। वाई वाला के चलो ठीक है भाई। 1 मिनट